నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రి నమః. నక్షత్రాల గురించి చెప్తూ ఉన్నారు. ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ద్వారా ఏ నక్షత్రాలు వాళ్ళ కెరియర్ ఎప్పుడు సెటిల్ అవుతుంది, ఎప్పుడు వివాహం చేసుకుంటే ఖచ్చితంగా యోగించేటటువంటి పరిస్థితి ఉంటుంది, ఇంకా ఆ టైంలో కనుక అవ్వకపోతే మళ్ళీ ఎంత గ్యాప్ వస్తుంది అనేది, ఎలాంటి దశలు వస్తాయి, ఎట్లా దశల వారీగా ఎట్లా జీవితం ఉండబోతుంది అనేది చాలా సవివరంగా తెలియజేస్తున్నారు. అందుకు కృతజ్ఞతలను తెలియజేస్తూ ముందుగా అశ్విని అలాగే భరణి నక్షత్రం గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. కృత్తికా నక్షత్రం సూర్య భగవానుడి నక్షత్రం, అంటే ఆయన అధిపతిగా ఉండే నక్షత్రం కాబట్టి మరి కృత్తికా నక్షత్ర జాతకులు ఎట్లా అండి, వాళ్ళ లైఫ్ ఎలా స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు కెరియర్ సెట్ అవుతుంది, ఎప్పుడు వివాహం అవుతుంది, నియమాలు పరిహారాలు ఏం పాటించుకోవాల్సి? తప్పకుండా నాన్న. కృత్తికా నక్షత్రం అనేది ఒక స్పెషల్ నక్షత్రం. కృత్తికా నక్షత్రానికి మెయిన్ ఉండేది అంటే అగ్నిహోత్రుడు, అది దేవత. సో తర్వాత ఈ నక్షత్ర ఆకారం నుంచి మొగలి రేకు ఎలా ఉంటుందో 6 నక్షత్రాలు కలిసిన రేకులాగా ఈ నక్షత్రం. అంటే దీనికి కత్తెర అంటారు. కత్తి వల్లే పొడుగ్గా మొగలి రేకు ఎలా ఉంటుంది మనకి పొడుగ్గా, అలాగుండే 6 నక్షత్రాలు. సో ఏ విషయంలో అయినా వీళ్ళ దగ్గర ఏంటంటే ప్రతిదీ అగ్నిహోత్ర నక్షత్రం అంటే అగ్నిలో ఏ విధంగా వేస్తే ఏమవుతుంది, ఆహుతి అవుతుంది. సో అగ్నిని మనకు నచ్చితే హోమంగా చేసి ప్రార్థన చేస్తాము, ఆయన కోపం వస్తే అది మొత్తం దహించేసి మనని చేసేస్తుంది. సో కృత్తికా నక్షత్రం జాతకులకి అలాంటి జీవితంలో అలాంటి విషయాలు జరుగుతాయి వీళ్ళకి. సో లైఫ్ లో వీళ్ళతో మనం జాగ్రత్తగా ఉండగలిగితే లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. వీళ్ళని డిస్టర్బ్ చేసామంటే వాళ్ళు మనం డిస్టర్బ్ చేయడానికి 100% దహించేస్తారు. ఇది ఖచ్చితంగా ఈ కృత్తికా నక్షత్రానికి ఉండే అంటే దానికి ఉన్న ఒరిజినాలిటీ క్వాలిటీ. సో వాళ్ళది ఏంటంటే అదే కత్తెర అంటారు, లేకపోతే వాళ్ళు కటుగా మాట్లాడతారు అంటారు, కత్తిరిస్తారు అంటారు. సో కత్తిరించడము, కటుగా మాట్లాడడం ఈ రెండు పక్కన పెట్టేస్తే అవన్నీ కాదు మెయిన్. సో ఈ వీళ్ళ లక్షణం ఏంటంటే అగ్నిహోత్రుడు నక్షత్రం కనుక అగ్ని మనం వెలిగించుకుంటే చక్కగా వంట చేసుకోగలము, వద్దు అంటించుకుంటే మనం తాగలేకపోతాం. సో అది ఎలా వాడతాం అనేది మన చేతుల్లో ఉంది. అందువల్ల మనం జాగ్రత్తగా ఉండాలి. ఇది కృత్తికా నక్షత్రానికి మెయిన్ ఉండేది. సో కృత్తికా నక్షత్రంలో ఎవరైనా పుట్టితే 6 సంవత్సరాల వీళ్ళకి రవి మహాదశ. సో ఎందుకంటే ఈ నక్షత్రానికి అధిపతి రవి. సో అందుకని రవి మహాదశ ఏంటంటే రవి జాతకంలో వాళ్ళకి రవి ఏ స్థానంలో బట్టి చాలా మందికి ఏంటి కృత్తికా నక్షత్రం చిన్న వయసులోనే తండ్రి దగ్గర నుంచి దూరం అయ్యే అవకాశాలు ఉంటాయి. సో రవి స్థానం బాగాలేకపోతే, తర్వాత రవి ఒక అనుగ్రహం లేకపోతే ఆరోగ్యం అసలు చాలా ఇబ్బందిగా ఉంటుంది. చాలా మంది పిల్లలు హాస్పిటల్కి వెళ్ళి రావడం చాలా కొంచెం ఇబ్బంది పడుతుంటారు. సో రవి ఉండే స్థానం బలం బట్టి అక్కడ అంటే వాళ్ళ జన్మజాతకంలో రవి ఎక్కడ ఉన్నాడు దాన్ని బట్టి వీళ్ళకి ఆ యోగం అనేది ఈ 6 సంవత్సరాలు అనేది ఒక గండం లాగా, ఒక రకంగా గండమే. అందుకే చిన్నప్పుడు ఏంటంటే మనకి నక్షత్రం చూసుకోండి, తారాబలం ప్రకారం పేరు పెట్టేసుకొని చెప్తారు, జాతకం చూడదని చెప్తారు. ఎందుకంటే బాలరిష్ట దోషాలు అంటారు. సో ఈ బాలరిష్ట దోషాలు ఎక్కువగా ఉండేది ఏంటంటే ఈ కృత్తికా నక్షత్రం వాళ్ళకి, చంద్రుడికి సంబంధించిన నక్షత్రాల వాళ్ళకి ఈ బాలరిష్ట దోషాలు ఉంటాయి. సో అందుకని జాగ్రత్తగా అసలు జాతకం చెక్ చేయకండి. తల్లిదండ్రులు ఒక యోగాలు వాళ్ళ జాతకం బట్టి వీళ్ళకి ఆ యోగం కలిసి వస్తుందని చెప్తా అంటాం. సో 6 సంవత్సరాలు కొంచెం గండకాలం వీళ్ళకి. ఈ గండకాలం దాటిన తర్వాత వీళ్ళకి రవి మహాదశ తర్వాత చంద్ర మహాదశ. సో రవిచంద్రులు ఇద్దరు కూడా యోగకాలం కనుక యోగిస్తారు. చంద్రుడు కొంచెం వీళ్ళకి 10 ఏళ్ళు. చంద్రుడు మంచి స్థానంలో ఉంటే లగ్నానికి బ్రహ్మాండంగా హ్యాపీ, అంటే ఎంత హ్యాపీగా లైఫ్ ఉంటుందంటే అంత హ్యాపీగా ఉంటుంది. లేకపోతే స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఇబ్బంది పడుతూ ముందుకెళ్ళాలి. చంద్రుడు ఎలా అయినా ఒకటో పాదం అయితే మేషంలో ఉంటాడు, లేకపోతే వృషభంలో ఉంటారు. కానీ ఆయన ఆ జాతకానికి లగ్నానికి ఆయన ఏమవుతున్నాడు అది ఇంపార్టెంట్ కదా. సో అందుకని ఖచ్చితంగా చంద్ర మహాదశ వీళ్ళకి స్టార్ట్ అయినప్పుడు రవి మహాదశ చంద్ర మహాదశ జనరల్ గా స్టార్ట్ అవుతుంది. ఆ దశ ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది ఏంటంటే జాతకంలో ఉన్న చంద్రుడు బట్టి. సో బాగుంటే బ్రహ్మాండంగా చదువు యోగము అన్ని బాగుంటాయి. బాగలేకపోతే చదువు కష్టం పడి, కొంతమంది పిల్లలు చిన్నప్పుడు అసలు చదవరు, పలక్కున పొలం పెట్టి రాయడం ఉంటారు. మా అబ్బాయి చేత రాయిపిస్తాం అని మర్చిపోద్దని చంద్రుడు కుజమహాదశ యోగిచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మేషానికి కుజుడు అధిపతిగా 1వ పాదం అయితే బ్రహ్మాండంగా కుజమహాదశ వీళ్ళకి బ్రహ్మాండంగా చదివే అవకాశం ఉంది. సో పర్లేదు, ఒకవేళ వీళ్ళు మేషరాశికి వృషభ రాశి అయినా సరే కుజమహాదశ వీళ్ళకి యోగిస్తుంది, కృత్తికా నక్షత్రానికి యోగిస్తుంది. కుజుడు ఎక్కడున్నా సరే వీళ్ళకి ఆ ఎడ్యుకేషన్ టైంలో ఏంటంటే యోగిస్తారు. సో చదువు నెమ్మగా అవుతుంది.
తర్వాత వచ్చేది రాహు మహాదశ. రాహు ఇక్కడ మెయిన్ కావాల్సిందంటే రాహు వృషభ రాశిలో ఈ నక్షత్రం కృతిక నక్షత్రం వాళ్ళకి రాహు యోగకారకుడే వృషభ రాశికి అయితే. అవునా? అవును. కాకపోతే ఏంటి రాహు ఎక్కడున్నట్టు చూసుకుంటే ఈ రాహు మధ్యలో లైఫ్ సెటిల్మెంట్ అయిపోతుంది. 18 సంవత్సరాలు, అంతా ఇంత కాదు బాబోయ్. అంటే ఇంచుమించు టీనేజ్ నుంచి కూడా రాహు స్టార్ట్ అయిపోతుంది. 18 నుంచి 18 ఏళ్ళు. సో హ్యాపీగా ఈ రాహు మధ్యలో వీళ్ళు సెటిల్ అవ్వాలి లైఫ్ లో. అయితే కెరీర్ సెటిల్ అవ్వాలి, మ్యారేజ్ సెటిల్మెంట్ రావాలి, వివాహం అవ్వాలి, ఇవన్నీ రాహు మధ్యలో అవ్వాలి. ఎందుకంటే తర్వాత వచ్చేది రాహు తర్వాత వచ్చేది గురు మహాదశ. గురు మహాదశ యోగిస్తాను గ్యారంటీ లేదు. వృషభ రాశికి గురువు యోగకారకుడు కాదు జనరల్ గా. సో మేషరాశికి 1వ పాదం కృతిక నక్షత్రం అయితే గురువు మధ్యస్థ యోగించ 50-50 ఛాన్సెస్. అది గురువు ఎక్కడ ఉన్నాడో దాన్ని బట్టి ఖచ్చితంగా గురువు యోగించేస్తాడు అని చెప్పడానికి కాదు. సో కాకపోతే ఏంటి వృషభ రాశికి అయితే ఖచ్చితంగా యోగించడు. దానికి ఏంటి అంటే మెయిన్ అంటే లగ్నం ఏది ఉందో మళ్ళీ చూసుకోవాలి. లగ్నం బట్టి లగ్నంలో ఉండదు. కానీ రాహు మధ్య ఖచ్చితంగా యోగిస్తుంది. 18 ఏళ్ళు మంచి పీరియడ్ గానే కన్సిడర్, మంచి పీరియడ్ అది. సో చాలా మందికి రాహు దశలోనే వాళ్ళు స్టార్లు అయ్యి సినిమా స్టార్లు అవడానికి వాళ్ళు ఉన్నట్టు నైట్ స్టార్లు అయిపోయి చదువు సంజయ్ లేదు కానీ ఇప్పుడు వాడు మంచి గిటార్ ప్లే అయ్యాడు, ప్లే చేయడం అవుతుంది, హార్మోనియస్ ప్లే చేయడం అవుతుంది, డ్రమ్స్ బాగా ఇష్టపడుతుంటారు. ఇవన్నీ ఏంటంటే చంద్రుడు ఒక కళలు అనమాట. సో చంద్రుడు వాళ్ళ యోగాలంలో వీళ్ళకి ఇంట్రెస్ట్. కొంతమంది రైటర్స్ గా అవడానికి, కొంతమంది డైరెక్టర్స్ గా అవడానికి, కొంతమంది ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్స్ గా డెవలప్ అవడానికి అన్నిటికీ కారణం రాహుదశే. యాక్టర్స్ కూడా వాళ్ళే ఖచ్చితంగా. సో యాక్టర్స్ కూడా దాంట్లో ఉంటుంది. అంటే శుక్రుడు మళ్ళీ దానికి యాక్టర్స్ అంటే శుక్రుడు ఎక్కడ ఉన్నాడో చూడాలి మనం జాతకంలో. కానీ ఈ నక్షత్రం వీళ్ళకైతే ఇవన్నీ అవకాశాలు ఉన్నాయి. రాహుదశలో వచ్చే యోగాలు ఇవన్నీ అవకాశాలు ఉంటాయి. ఇంచుమించు 37 సంవత్సరాల వరకు కూడా రాహు మహాదశలోనే ఉంటారు. అవును కదండి. ఈ 37 years లోనే అన్ని అయిపోతాయి. కెరియర్ సెటిల్ అయిపోవటం, పెళ్లి అయిపోతుంది, పెళ్లి అవ్వాలి అని కంపల్సరీగా. చాలా మంది ఏంటంటే కృతిక నక్షత్రంలో ఉన్న వాళ్ళు అంటే మేము సెటిల్ అయ్యాక చేసుకుందాం అనే ఒక ఆలోచన వస్తుంది. ఇది అలా కాదు. వీళ్ళకి ఏంటంటే ఖచ్చితంగా 20-22 ఏళ్ళు ఆ అమ్మాయిలకి, 20-24 ఏళ్ళ నుంచి అబ్బాయిలకి 26-27 లోపు చేయాలి. ఎందుకంటే 26-27 లోపు అనే నెంబర్ సంఖ్య ఏదైతే ఉందో అది 27వ సంఖ్య అనేది 9వ సంఖ్య. సో కుజుడు కారకుడు. సో అగ్రెసివ్ గా ఉంటుంది ఆ టైంలో. చేసేయాలి వివాహం అంటే ఆయన సపోర్ట్ చేస్తాడు ఆ నెంబర్ కి. సో ఆ టైంలో వివాహం చేసేస్తే వీళ్ళకి వివాహం అయి పిల్లలు సంతానం అన్ని బాగుంటుంది. లేకపోతే ఇబ్బంది పడతారు. మళ్ళీ 40 ఏళ్ళు పెళ్లి అవుతుంది. చాలా లేట్ అయిపోతుంది. కృతిక నక్షత్రం వాళ్ళు చేసుకుంటే ఇప్పుడు చేసుకోలేదు, 40 ఏళ్ళ తర్వాత చేసుకోవాలి. అంటే మధ్యలో చేసుకుంటే అంత డిస్టర్బెన్సెస్ వీళ్ళు అనుకున్న ప్లాన్లు ఏవైతే మాకు డౌట్లు ఉన్నాయి, మాకు ఇలా ఉన్నాయి అని అనిపిస్తుందో అవన్నీ వచ్చేస్తాయి. సో అయితే 25 నుంచి 27 లోపు అబ్బాయిలకి, 21 నుంచి 23 లోపు అమ్మాయిలకి ఇది కరెక్ట్ ఏజ్. రైట్ అండి. ఇక ఎట్లాంటి నియమాలు పాటించాలి లైఫ్ లాంగ్ వీళ్ళు, అలాగే ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలి? కృతిక నక్షత్రం వాళ్ళది రవి అధిపతి. సో కంపల్సరీగా ఏంటంటే తన తల్లిదండ్రులు వీళ్ళకుంటే తల్లిదండ్రులకి గౌరవించడం, తండ్రికి ఏ రోజు ఎదురు చెప్పకూడదు. తండ్రి అసహనపరుడైనా సరే, ఒకవేళ తండ్రి వీళ్ళ దృష్టిలో తండ్రి వీళ్ళకి నచ్చకపోయినా సరే ఒక వీళ్ళ దృష్టిలో తండ్రి వీళ్ళు లెక్క చేయకపోయినా వీళ్ళు మాత్రం తండ్రిని గౌరవించడం ఏంటి. తర్వాత తండ్రి వయసులో ఉన్న వాళ్ళని గౌరవంగా మాట్లాడడం, సూర్య భగవాన్ని ప్రార్థన చేయడం, ప్రతిరోజు సూర్య నమస్కారం చేయడం, సూర్య భగవాన్ని ఆరాధించడం. ఆయన్ని ఎప్పుడైతే ఆరాధిస్తామో ఆరోగ్యం కుదురుపడుతుంది. కృతిక నక్షత్రం వాళ్ళకి ఆరోగ్య సమస్యలు మామూలుగా ఉండవు, చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఆరోగ్య సమస్యలు ఎంత భయంకరంగా ఉంటాయంటే ఒక్కొక్కసారి చాలా వరకు ఆ అమ్మాయిలకి అబ్బాయిలకి అయితే ఏదో ఒక రకమైన యాక్సిడెంట్ అవుతుంది. మళ్ళీ హాస్పిటల్ సెటిల్ అవుతున్న టైంలో యాక్సిడెంట్ అవడం, మంచం మీద ఉండడం, ఆ కాళ్ళు కట్టేయడం, మళ్ళీ 6 నెలలు కట్టు 3 నెలలు కట్టు అని చెప్పేసి చేతులు కట్టేయడం, దీనికి కట్టేయడం వేస్తూనే ఉంటారు. అమ్మాయిలకైతే బ్లడ్ బాగా లాస్ అవుతుంటది. సో ఐరన్ కాల్షియం బాగా తగ్గుతుంటది. ప్రతిసారి సన్న చువ్వల్లా ఉంటారు పిల్లలు చాలా వరకు. అది తెలిసిపోతుంటది. మొహంలో ఒక కళ ఉండకుండా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. సో అందుకని అంటే సూర్య భగవాన్ ఆరాధించడం వల్ల సో ఆరోగ్యం కుదురుగా ఉంటుంది. మెయిన్ వీళ్ళ ఆరోగ్యం కాపాడుకోవాలి. మిగతా దిదటన్నీ ఉన్నాయి వీళ్ళకి. ఎక్కడ ఏం మాట్లాడితే ఎలా కట్ చేయాలి, ఎలా చేయాలి అన్ని విషయాలు తెలుసు వాళ్ళకి. మెయిన్ ఏంటంటే ఆరోగ్యం వాళ్ళ చేతిలో ఉండదు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే వీళ్ళకి చేయాల్సిన పని మెయిన్ ఆదివారం పూట సూర్య నమస్కారాలు చేయడం, తర్వాత భాస్కర స్తోత్రం అని చెప్పేసి ఉంటుంది, తర్వాత ఆదిత్య హృదయం ఉంటుంది, ఇవి చదవడం. ఇవి రాకపోతే ప్రదక్షిణాలు చేయడం, చక్కగా రావి చెట్టు ఉన్న శివాలయంలో నవగ్రహాలు ఉన్న చోట ప్రదక్షిణాలు ఆదివారం పూట వెళ్ళి ప్రదక్షిణాలు చేయడం వల్ల వీళ్ళకి ఆ యోగం కలుగుతుంది. బ్యూటిఫుల్ అండి, బ్యూటిఫుల్. చాలా అద్భుతంగా వివరించారు. సో డెఫినెట్ గా మంచి వివరించారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో రోహిణి నక్షత్రం గురించి మాట్లాడుకుందాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః.